గవర్నమెంట్కి ఆల్మోస్ట్ ఒకటి ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మీకేమీ ఇంప్లిమెంట్ అవ్వలేదు. మళ్ళీ ఫ్రెష్గా కావాలి ఇవన్నీ. మరీ ఇది మరి కోవిడ్ దగ్గరతో అయిపోయింది కాబట్టి అది ఎంతవరకు వస్తుందనే చూడలేదు, తెలియదు. ఇవన్నీ రీజనబుల్గా ఉన్నాయని చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే గారికి భాషలో అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరి ఈరోజు మేము కలవటానికి కొన్ని కారణాల వల్ల మేము మాట్లాడడం జరుగుతుందండి. కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయండి. అవి మాకు తీరక మా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారికి చెప్పుకుందామని మేము వచ్చి ఉన్నామండి. మా డిమాండ్స్ ఏంటంటే అండి, కనీస వేతనం 10,000 ఇస్తున్నారు మాకు. అవి ఇప్పుడున్న ఖర్చులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఉన్న రైసు రేట్లను బట్టి, గ్యాస్ రేట్లను బట్టి, ఇంటి అద్దెలను బట్టి అవి మాకు పిల్లలతో ఎటువంటి అడ్జస్ట్మెంట్ కావట్లేదండి. కానీ ఇచ్చిన దాన్ని సరిపెట్టుకొని మేము అలాగా గడుపుతున్నామండి. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కనుక మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మా అన్నీ కూడా నెరవేరుస్తారని మేము మీకు చెప్పుకుంటున్నాము. అలాగే రిటైర్డ్ అయిన ఆశా వర్కర్లకు కూడా వేతనాలు చెల్లించాలండి. 2 లక్షలు చెల్లించాలి. అలాగే 10 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని అది కూడా కోరుకుంటున్నామండి. ప్రభుత్వం మాకు ఫోన్లు ఇచ్చింది సార్. ఆ ఫోన్లు 1 గంట చేస్తుంటేనే అది వర్క్ అవ్వట్లేదండి. అవ్వకపోతే మాకు డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇటు డిపార్ట్మెంట్తో చేయలేదని అనుకుంటున్నారండి, కానీ మా ఫోన్లు అయితే మాకు ఏ విధంగానూ సహకారపడతలేదండి. ఆ ఫోన్లో వర్కే ఎక్కువ ఉంటుందండి. అది కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాం సార్. తర్వాత బుక్స్ కూడా అండి, మాకు డైరీలు, బుక్స్లు మొత్తం అన్నీ ఇస్తానని చెప్పారు సార్. కానీ మాకు 2 ఇయర్స్ అయిందని చెప్పి ఇప్పటికి ఎటువంటిది ఇవ్వలేదు. కానీ ఇదంతా రికార్డ్స్ అంతా మేము చూపించాలని ప్రభుత్వం తరపు నుంచి మాకు ఒత్తిడి ఉంటుంది. కానీ మాకు బుక్స్ ఉండట్లేదండి. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విధంగా బుక్స్ పెట్టుకుంటున్నారండి. అందరిది ఒక విధంగా టాలీ పూర్తి లేదండి. అది ఒక్కొక్క వేరేగా ఉంటుందండి. ఒకళ్ళ వర్క్ చేసినట్టు ఉంటుంది, కొంచెం వర్క్ ఏమో తేడా ఉంటుంది. అది కూడా కాకుండా మాకందరికీ ఒకే రీతిలో ఆ బుక్స్ కూడా కల్పించాలని గవర్నమెంట్ తరపు నుంచి అవి మాకు రావాలని. మాకు బుక్స్ ఉంటాయి సార్, రికార్డ్స్ ఉంటాయి సార్. మేము డైలీ చేసే వర్క్ అండి. గర్భిణీ నమోదు చేయాలంటే బుక్స్లో నమోదు చేసుకోవాలండి. ఒక డెలివరీ అయ్యిందంటే అది నమోదు చేసుకోవాలండి. ఒక ఇమ్యూనైజేషన్ జరిగిందంటే 0 డోస్ నుంచి 5 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి సార్. అందులో ప్రకారం ప్రకారంగా అవి కూడా రాసుకోవాలి సార్. తర్వాత పల్స్ పోలియో, చిల్డ్రన్స్ లిస్టు, పైలేరియా, బీపీ, షుగర్, ఆల్మోస్ట్ క్యాన్సర్, హెచ్ఐవి ఏ వర్క్ ఉన్నా కూడా సార్ అన్ని బుక్స్లోనే చూపించాలి సార్. కానీ గవర్నమెంట్ ₹1 కూడా ఇవ్వదు సార్. అవన్నీ మేమే కొనుక్కోవాలి సార్. మేమే కొనుక్కుంటాం సార్. డెలివరీ కేసులకు గర్భిణీ 3వ నెల నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా సార్ వాళ్ళతో మేమే వెళ్ళాలి సార్. వెళ్ళడానికి రావడానికి కూడా ఛార్జీలు, టిఫిన్లు, భోజనాలు ఇవన్నీ ఖర్చు కూడా సగానికైనా అయిపోతుంది సార్. ఆ ఖర్చు కూడా మేమే భరిస్తున్నాం సార్. ఆన్లైన్ వర్క్ సార్, ఏఎన్ఎంస్ చేసుకోవాల్సిన వర్క్స్ కూడా మాతోనే చేస్తున్నారు సార్. అవి కూడా మేమే యాప్ల్లో ఎన్ఎల్ఈపీ అంటే ఇవన్నీ కూడా ఉంటాయి సార్. ఎన్సీబీ సర్వే, ఎన్ఎల్ఈపీ, లెక్కర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా ఆశతోనే చేస్తున్నారు సార్. అవి కూడా మేమే. సరే హాస్పిటల్ డెలివరీ కేసుని తీసుకెళ్ళేటప్పుడు సార్ 2 రోజులు కూడా పట్టింది సార్. ఒక డెలివరీ కేసుకి వెళ్తుంటే అప్పుడు వెళ్ళేటప్పుడు మాకు సరైన సోపాయం ఉంటుంది సార్. వాళ్ళతో పాటు అక్కడ అలా మీద ఉండి బెంచ్ మీద ఉండి మేము వాళ్ళని అలా సేవ్ చేసి వాళ్ళతో పాటు ఉంటాం సార్. ఆల్రెడీ మీరు మన హాస్పిటల్కి వెళ్తే మేము ఎలా వర్క్ చేస్తున్నామో మీకు చెప్తారు సార్. అది కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆశా వాళ్ళందరూ కేసులతో వెళ్ళినప్పుడు ఎటువంటి దారానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఏమవుతుందో కూడా మాకు తెలియదు సార్. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ లేవు సార్ మాకు ఎవరికి కూడా. ఇన్సూరెన్స్ కల్పించమని మొత్తం పథకాలన్నీ కూడా కోత పెట్టేశారు సార్. ఇస్తాను వచ్చింది సార్. నాకు ఎక్కడి నుంచో ఇల్లు లేదు సార్.
3 సార్లు వచ్చింది సార్. 3 సార్లు తీసుకెళ్ళి ఆశా చేస్తున్నాను. అప్పటి నుంచి నెలకి 3,000 రెంట్ కట్టుకుని ఉంటున్నాం సార్. అలాగే అందరూ ఆశాలందరూ అలా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అదొకటి కొన్ని ముఖ్యమైనవి మాకు మీరు చూపిస్తే బాగుంటుంది సార్. మాకు బుక్స్ కొమ్ములనండి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనండి, జీతాలు పెంచడం అండి, నేను వేతనాలు పెంచడం మాకు ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఈ ఫోన్లు కూడా పనిచేయట్లేదండి. అందులో మాకు ఇలాంటివన్నీ మాకు వేతనాలన్నా తగ్గించాలి సార్, లేకపోతే పని భారమన్నా తగ్గించాలి సార్. లేదంటే ఏదో పని అన్నా చేసుకుంటాం కదా సార్. ఇంట్లో భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. 10,000 జీతంతో పిల్లలు చదివించుకొని భర్తలు ఇంటి అద్దెలు కట్టుకొని ఇల్లు లేని వాళ్ళు భర్తలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసుకోవడానికి చాలా కష్టం సార్. అలాగే చాలా మంది ఇళ్ల స్థలం లేకుండా అద్దెకున్న వాళ్ళకి అంతమంది ఇళ్ల స్థలాలు వస్తే తీసేస్తారు సార్. మాకు ఆటో ఎవరికి ఇళ్ల స్థలాలే లేవండి, ఎవరికి ఇవ్వలేదు. ఉన్న స్థలాలు వచ్చినవి కూడా మా ఎదురుకుండానే పేపర్లు చింపేశారు సార్. అసలు కూడా ఏమి ఇవ్వలేదు సార్. అసలు అసలుకి ఏమి బెనిఫిట్స్ లేవు. పైగా మళ్ళీ ఆధార్ కోట కూడా తీసేస్తామని చెప్పేసి అప్పుడు బెదిరించారు సార్. ఎందుకు చేస్తారని యూనియన్ తీసుకున్నాం సార్. ఇవన్నీ మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని మా ఆశలు తరపున మీరు ప్రభుత్వానికి మా ఆశలు ఏ కష్టాలు పడుతున్నారో చెప్పుకున్నాం సార్. ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా ఆశలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఇంతగా మేము కోరుకుంటున్నాం సార్. అదే మాకు కావాలి సార్. చెప్తే 3 గంటలన్నా పడుతుంది సార్. 24 గంటల ఆశ అందుబాటులో ఉంటుందని తీసేస్తారు. అప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండాలి సార్. ఏ టైం అయినా మాకు టైం లేదు సార్. టైం అయితే తీసినప్పుడే టైం లేదు. రోజుకు 1 గంట పని చేస్తే సోలం తీసేస్తారు అప్పుడైతే మమ్మల్ని. కానీ ఇప్పుడు 24 గంటలు పని అవుతుంది సార్. అసలు ఏది చేసుకోవడానికి ఉండట్లేదు సార్. పైగా 9 గంటలకు వచ్చామంటున్నారు సార్. 9 గంటల నుండి ఇంకా 24 గంటలు ఇళ్ళలోనే ఉంటున్నాం. పైగా ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎవరో ఒక ట్యాబ్లెట్స్ కూడా నైట్ కూడా అలా వస్తూనే ఉంటారు సార్. ఎవరు కూడా మమ్మల్ని తిరిగి ఉంటారు సార్. కాబట్టి మా వర్క్ మాకు ఎక్కువ ఉంటుంది సార్. ఒక అమ్మాయి డెలివరీ అయిందంటే వాళ్ళ పిల్ల పుట్టి 16 ఏళ్ళు వచ్చినట్టు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యి ముసలివాళ్ళు డెత్ వరకు కూడా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాలి సార్. డాక్టర్ కూడా మేమే నమోదు చేసేవాళ్ళం సార్. ఇంకా హెల్త్ పరంగా ఊళ్ళో ఏ వర్క్ చేయాలన్నా ఆశ వర్కర్ సార్. ఫస్ట్ ఆశ వర్కర్ రిటైర్మెంట్ వచ్చినా సార్ మళ్ళీ 10,000 అయినా ఒక ఆశ చనిపోతే సార్ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా జాబ్ ఇవ్వాలని చెప్పేసి మా దృష్టిలో ఉంటుంది సార్. ఆశా వర్కర్ ఎవరైనా చనిపోతే కుటుంబంలో ఎవరికైనా ఇవ్వాలి సార్. అలాంటివి కాకుండా ఆశా వర్కర్ చనిపోతే కుటుంబంలో కాకుండా బయట వ్యక్తులకి ఆ పోస్టులు ఇవ్వడానికి ట్రై చేశారండి అప్పుడు ఉన్న ఆయనలో. అలా కాకుండా ఉన్న మా ఆశా వర్కర్లో కాము చనిపోతే ఆ అమ్మాయికి వేయించమని చాలా ఒత్తిడి చేసి మమ్మల్ని చాలా ఇదిగా హింస పెట్టారు సార్. వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉన్నారు సార్. అలాంటి వెయిటేజ్ ఏమి ఉండవు సార్. మాకు ట్రాన్స్ఫర్స్ ఏమి ఉండదు. ఏ ఊళ్ళో ఆశా వర్కర్ చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఇవ్వాలంటే బయటకి అయితే అది కూడా ఆశనే తీస్తారు. ఓసీ ఏదైతే అక్కడే తీస్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరికీ అందుబాటులో ఉండాలండి. ఆశాలు అయితే వేకెన్సీ చాలా ఉన్నాయి సార్. కొత్తగా ఇళ్ల స్థలాలు వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ కూడా చాలా ఆశావర్కర్లు పడతారు. అలాగే ఆశావర్కర్లు చాలా తక్కువగా ఉన్నారు సార్. మన రామారకి హెసికి అయితేనే కుట్లూరుకి ఆశలు పడతారు సార్. ఒక 10-15 మంది వరకు పడతారు సార్. ప్లేస్ అలాంటివి కూడా మీరు దృష్టిలో పెట్టుకుని చేసుకుంటున్నాం ఇవాళ మీ సమస్యల్ని నా దృష్టికి తేవడం జరిగింది. ముఖ్యంగా 10,000 జీతంతో జీవనం సాగించడం కష్టంగా ఉందనేది తెలియజేయడం జరిగింది. అది వాస్తవం కూడా. ఏదైతే గ్యాస్ ఛార్జెస్ పెరిగినాయి అనేది చెప్పారు, కానీ మీకు ఒక బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అనేది స్టార్ట్ చేస్తున్న తొందరలో చేత అంతవరకు మీకు కొంత రిలీఫ్ వస్తుంది. అలాగే బస్సు ఫెసిలిటీ ఒకటి ఉంది, కానీ మన ప్రాంతంలో బస్సెస్ లేవు. మన ప్రాంతంలో బస్సులు పెట్టినా ఎక్కేవాళ్ళు లేరు. అందుకోసం మన ప్రాంతంలో బస్సులే లేవు, ముఖ్యంగా అనపర్తి మండలంలో. అందుకోసం ఆ ఫెసిలిటీ మీకు ఉపయోగపడదు. సార్ 10,000 ఇస్తున్నారు సార్. ఆ 10,000లోనే ఒక 1000 రూపాయలు మనీ ఖర్చుకే పడుతుంది
సార్ 10 మీటింగ్ అంటే 118 మీటింగ్ అంటే నెలలో 10 మీటింగ్లోనే ఉంటాయి సార్. అదే అదే మీటింగ్లు పైన సార్ ఆశా వర్కర్లు విద్యార్థులు కూడా తీసేసారు సార్. ఆయన కూడా రావట్లేదు సార్. అదే ఎప్పుడైతే శాలరీ తీసుకుంటున్నారో మీరు ఎలిజిబుల్ అవుతున్నారు అన్నిటికీ. అంతకుముందు డబ్బులు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం వచ్చి తీసేసారండి సార్. లేదు సార్. అదే ఇవన్నీ మీ అమ్మాయికి ఎలా స్థానం వచ్చిందని ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం చేసే పనమ్మా. ఇప్పుడు మీరు ఫర్దర్ అపాయింట్మెంట్ చేయట్లేదు, చనిపోయిన వాళ్ళ ప్లేస్లో అపాయింట్మెంట్ చేయట్లేదు అన్న. అన్ని గవర్నమెంట్ శాలరీస్ బయట పెరిగిపోయేటప్పటికి ఏ విధంగా తగ్గించాలని ఉంటుంది. ఇప్పుడు పూర్వం ఇరిగేషన్ సిస్టంలో లస్కర్లు ఉండేవారు, ఇవాళ లేరు ఇక్కడ. అదేవిధంగా ఆర్ఎన్బికి మైల్ కూలీలు ఉండేవారు, వాళ్ళు చిన్న చిన్న బ్యాచ్లు అంతా వాళ్ళు చేసేవారు. ఇవాళ గ్రాడ్యువల్గా చనిపోయిన తర్వాత వాళ్ళు రిక్రూట్ చేయడం మానేశారు. మానేయడం వల్ల ఏమైంది, గవర్నమెంట్కి భారం పెరిగిపోతాం, శాలరీస్ బడ్జెట్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవన్నీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ మీవన్నీ కొన్ని జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయి. ఈ జెన్యూన్ డిమాండ్స్ అంతా నేను ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాను. ముఖ్యంగా రిటైర్మెంట్ ఏజ్ 62 చేయడం ఒకటి, అదేవిధంగా 10,000 నుంచి ఎంతో కొంత శాలరీస్ పెరగాలనేది ఒకటి చాలా జెన్యూన్ డిమాండ్. అలాగే పెన్షన్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందమ్మా. ఇది మీ ఒకరితో పోదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక చోట స్టార్ట్ చేస్తే అందరూ ఎంప్లాయీస్ అందరూ చేయమని అడుగుతారు. ఎక్కడ వస్తుంది అలాంటి దానిలో స్పెసిఫిక్ కేసు ఉంటే చెప్పండి నాకు. అంటే ఆవిడది అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయి. మన నిన్న రంగంపేట మండలంలో మేము సోషల్ ఐడెంటిటీకి వెళ్ళాం. అక్కడ ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని మసాలా వేసి చూపించేశారు. ఆ రెండు ఎంజాయ్ చేశారు. నిన్న దొరికింది, చేసినట్టు పోతారు. ఇవన్నీ సమస్యలు వస్తాయి. అవన్నీ జనరల్ పాలసీ మ్యాటర్స్. ఆ పాలసీ మ్యాటర్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి ఆలోచిద్దాం. ఇందులో మీరు ఇచ్చిన మా దగ్గరకు ఉంది కాబట్టి దీంట్లో ఏమేమి మీకు మెరుగైన జీవనం అంటే మీరు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. న్యాచురల్గా ఎలా ఉంటుందంటే ఉద్యోగం లేని రోజునప్పుడేమో ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఎంత శాలరీ అయినా పర్వాలేదని అనిపిస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మన సొంత ఊళ్ళోనే ఉండాలనిపిస్తుంది, జీతం పెరగాలనిపిస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలనుకుంటే ఇదంతా హ్యూమన్ టెండెన్సీ మానవుడికి. అదే అదే మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉన్నారు సార్, వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళకి సార్ గ్యాప్ వచ్చేది. ఇప్పుడు గ్యాప్ లేదు సార్. అది అదే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మీ డ్యూటీ మీ రెస్పాన్సిబిలిటీ చాలా క్లిష్టం. 24 hours అవైలబుల్గా ఉండాలి. అందులో డెలివరీస్ చేసినప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. వాళ్ళతో మీ కంటిన్యూస్ అటాచ్మెంట్తో ఉండాలి. అదే హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదమ్మా. మరి ఆశాలకు వచ్చినప్పుడు కొంచెం రూమ్ కావాలి. మన 2 రోజులు ఉన్నాం సార్ మేము. చేద్దాంలేమ్మా. మీకు ఒక గౌరవం వచ్చేలాగా ఇది వచ్చేలాగా ప్రభుత్వంతో మాట్లాడి మీ డిమాండ్స్ అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎంతవరకు మా జెన్యూన్ డిమాండ్స్ అన్నీ జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా మీరు ఏవైతే డిమాండ్స్ నా దృష్టిలో పెట్టారో అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాను. మంచిది, థ్యాంక్ యూ మేడం. కానీ ఒక ఆశ అయితే చేసేది కూడా ప్రజలించే కాదు, నాయకులించే కాదు. నాకు అసలు గుర్తుపట్టి